రామగుండం మాజీ శాసనసభ్యులు నిన్న ఒక పత్రికా ప్రకటన చేయడం జరిగింది. కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించినటువంటి బోనస్ విషయంలో ఇక్కడున్న పర్మనెంట్ యూనియన్ మీద, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు రామగుండం శాసనసభ్యులు గౌరవ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మీద ఆయన ఒక ఆరోపణ చేయడం జరిగింది. మేము ఆ ఆరోపణను తీవ్రంగా ఖండిస్తూ కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీలో ఒక 10 రోజులు రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. దాని మీద దొంగ టెంట్లు వేసిర్రు అని చెప్పి, అదేవిధంగా ఇక్కడున్న శాసనసభ్యులు ఏదైతే బోనస్ విషయంలో ఆయన పనిచేసేది ఉండే అని చెప్పి మాట్లాడడం జరిగింది. అయ్యా, నీ గురించి రామగుండం ప్రజలు ఎప్పుడూ మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు అంటే, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేయని దందలేదు. ఇలా RFCL లో నీ పేరు ఎలా మారుమోగిందో, ఒక ఉద్యోగానికి 8 నుంచి 10 లక్షలు తీసుకున్న చరిత్ర మీది. ఇలా రామగుండం ప్రజలు కోడై కూసిర్రు. అదే విధంగా బూడిద కావచ్చు, ఇసుక కావచ్చు, ఎక్కడ చూసినా అవినీతి కంపుల కూరుకుపోయిన వ్యక్తివి నువ్వు. అందుకే నీకు ప్రజలు ఏం చేసిర్రు, చాలా పెద్ద తీర్పు ఇచ్చిర్రు. నీకు 60,000 ఓట్లతోనో 70,000 ఓట్లతోనో మా నాయకుడు గెలిచిండు. ఇలా నీకు కనీసం డిపాజిట్ వచ్చిందో రాలేదో నాకు తెలియదు, కానీ ఇలా ప్రజలు నిన్ను మర్చిపోయారని చెప్పి ఏదో ఒక వార్త పత్రికలలో మాట్లాడితే ప్రజలలో నీ పేరు మళ్ళీ గుర్తుంటది అనుకుంటాను, కానీ నిన్ను చీదరించుకుంటా ఉన్నారు జనాలు. ఇలా మేము కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ పరంగా చెప్తానా, ఒక యూనియన్ అధ్యక్షుడు చెప్తానా, నువ్వు ఇంత ముందు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు బోనస్ ఇప్పించిన అన్నావు. కేశవరాం గేట్ ముందు అడిగిరా, ఏ ఒక్క కార్మికుడు కూడా కోరుగంటి చందర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాకు బోనస్ ఇప్పించిండు, మెరుగైన బోనస్ ఇప్పించిండు అని ఒక కార్మికులతో చెప్పి మాట్లాడిపి, నేను ఈ రోజు రేపు గాని నువ్వు గేటు ముందరికి వచ్చి మాట్లాడి ఎవరైనా కార్మికులు చెప్తే నేను దేనికైనా బాధ్యత వహిస్తా. అంతేగాని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండది. చర్చకురా, సరే నువ్వు బోనస్ విషయంలో చర్చకురా. ఇక్కడ ఏం ప్రాబ్లం అవుతుంది, ఎందుకు బోనస్ ఇవ్వడం జరుగుతలేదా నువ్వు రా. తర్వాత ఇక్కడ టెండర్ లో కాంట్రాక్ట్ లో ఉన్నా గానీ దానికైనా సై. నీవు మాట మీద నిలబడి ఉండి కట్టుబడి ఉండే వ్యక్తి అయితే ఏ టైంకి వస్తావో కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ గేటు ముందడికి రా. ఒకటి టెండర్ల గురించి మాట్లాడదాం, రెండోది లాస్ట్ ఇయర్ నువ్వు అధికారం ఉన్నప్పుడు బోనస్ విషయంలో దాని గురించి కూడా మాట్లాడదాం. నువ్వు ఎంతమందికి ఇప్పించినావని. లాస్ట్ టైం కూడా నేనే ప్రెసిడెంట్ ఉన్నా. అందుకే నేను గట్టిగా చెప్తా ఉన్నా, నువ్వు ఎక్కడికి రాలేదు, ఎక్కడ మాట్లాడలేదు, ఏ విధంగా కూడా నువ్వు కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన కార్మికులు ఎన్నడూ కూడా నువ్వు మేలైన కార్యక్రమాలు చేయలేదు. నువ్వు మాట్లాడుతున్నావు, దయ్యాలు వేదాలు వలికినట్టు మాట్లాడుతున్నావు. ఈ రోజు నీకు ఇప్పటికైనా నేను చెప్తా ఉన్నావు, ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో. మా గురించి మాట్లాడితే మేము 1,00,000 మాట్లాడుతాం నీ గురించి. ఇంకా ఇప్పుడు తక్కువ మాట్లాడినాం. నువ్వు ఇంకొకసారి మా గురించో మా నాయకుని గురించో కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించిన అక్కడ ఏదైనా అవినీతి జరుగుతూ మాట్లాడు, మేము ఒప్పుకుంటాం. అక్కడ ఏమైనా లంచగొండితనాలు జరుగుతూ మాట్లాడు, మేము ఒప్పుకుంటాం. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంది, కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ పరిస్థితి ఏంది, నువ్వు రేపు రా, ఎన్నడతో రా, నువ్వు పలానా టైం చెప్పు, ఆ టైంకి మేము ఉంటాం. అక్కడ ఖచ్చితంగా చర్చ పెట్టి మాట్లాడదాం. చర్చల మాదేమన్నా తప్పని తేలితే నువ్వు ఇది దేనికని దానికి, ఒకవేళ నీ తప్పని తేలితే నువ్వు దానికి క్షమాపణ చెప్తావా, ముక్కు ముగ్గు రాస్తావా, అది నీకే వదులుతుంది. ఇంకొకసారి మా గురించో మా నాయకుల గురించి ప్రచారంలో తప్పుడు మాటలో మాట్లాడితే బాగుండదు. జాగ్రత్త కోరుగంటి చందర్ గారు అని హెచ్చరిస్తా ఉన్నాం. నిన్న పత్రికా ప్రకటనలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడినటువంటి విషయం మీద ఈ రోజు ఆయనకు తెలియని విషయాలు చెప్తానా, మరి తెలిసి మాట్లాడుతాడా, తెలియగా మాట్లాడుతాడా, లేకపోతే ఎమ్మెల్యే పదవి పోయిందని వైరాగ్యంలో మాట్లాడుతాడా తెలియడం లేదు. గాని మా నాయకులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే గారు కేశవరాం బోనస్ విషయంలో విఫలమండి అని చెప్పి ఎవడో రాసిన దాని మీద కోరుకంటి చందర్ కింద అని చెప్పి పేరు పెట్టుకున్నట్టున్నావు. కేశవరాం ఫ్యాక్టరీ చరిత్రలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిది చెరగని ముద్ర ఉన్నది, అది తెలుసుకో. నీకు తెలియకపోతే నీ అసంటోడు నీ ఎంబడి ఒక్కడో చిన్నడో ఏదో చిన్నగాళ్ళు ఉంటారు, వాళ్ళతో తెలుసుకో. కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీలో ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ ఎంప్లాయీలలో దాదాపు 350 పైచేలకు ఎంప్లాయీలు ఉంటే దాదాపుగా 250-300 మంది ఎంప్లాయీస్ పర్మనెంట్ కార్మిక సోదరులు. మక్కాన్ సింగ్ గారు మొదలు పెట్టి ఉన్నటువంటి కాంట్రాక్ట్ బేసిక్ ద్వారా వచ్చి ఇవాళ పర్మనెంట్ గా ఆ విధులు నిర్వహిస్తాండ్రు. అదే విధంగా బోనస్ ఏ అధికారం లేకున్నా, నువ్వు 5 ఏళ్ళ అధికారం ఉండి చిన్నది ఒక పని చేసిన అని చెప్పి నువ్వు నిరూపించు. అధికారం లేకున్నప్పటికీ యాజమాన్యంతో మొప్పించి ఎప్పించినటువంటి చరిత్ర మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి ఉన్నది. రాజ్ ఠాకూర్ గారు ఏ విఫలమైన అనడానికి నీకు నోరెట్లా వచ్చింది? తెలుసో తెలుగో మాట్లాడుతానో అది కరెక్ట్ కాదు. బేసిక్లే కాకుండా లాస్ట్ టైం 46,800 బోనస్ ఇవ్వడానికి కూడా
నువ్వు కనీసం దాని గురించి ఒక్క నిమిషం మాట్లాడలేదు. ఒక ఆఫీసర్ తోటి కనీసం నీకు ఆఫీసర్ల పేర్లు తెలుస్తాయా? ఫస్ట్ వాళ్ళ గురించి తెలుసు. కానీ నీకు తెలిసింది ఏంది? నువ్వు 5 ఏళ్ళు ఉన్నప్పుడు సంవత్సరానికి వేలాది బస్తాల సిమెంట్ తీసుకొని పోయి ముఖ్యానికి తీసుకొని పోయి నీ ఇల్లు కట్టుకున్నావు. అది ఒక్కటే నీకు తెలుసు. కానీ అలాంటి చరిత్ర మా నాయకునికి లేదు. అదే విధంగా బోనస్ లాస్ట్ టైం వరకు 46,800 దాకా, అంటే 3 సంవత్సరాలు పెంచుకుంటూ రావడానికి మక్కాన్ సింగ్ పాత్ర ఎంతో ఉన్నది. అది కూడా తెలుసుకో. వందల మందికి కాంట్రాక్ట్ కార్మికులకు రేట్లు కానీ, వారికి ఉద్యోగ భద్రత కానీ, ఇలాంటి అనేక కంపెనీ నుంచి రావాల్సిన హక్కులను సాధించి పెట్టిన ఘనత మక్కాన్ సింగ్ గారిది, మా ఎమ్మెల్యే గారిది. అటువంటి వారి మీద ఇంకోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ చందర్, ఊకునేది లేదు. నీ అవినీతి చిట్టాను పాంప్లెట్ ద్వారా త్వరలో నీకు ఆ గిఫ్ట్ అందిస్తాం మా ఎమ్మెల్యే గారి ద్వారా.